ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి బయటపడింది. బీఆర్ఎస్ రెబల్ గా నామినేషన్ వేయడానికి రెడీ అయ్యారు మాజీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రిటైర్డ్ లెక్చరర్ పోరిక పోమా నాయక్. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని అన్నారు. దాంతోనే లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా పార్టీలో పనిచేసినా గుర్తింపు లేదన్నారు. 2 పర్యాయాలుగా ఎమ్మెల్సీ బాధ్యత ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోమా నాయక్ బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని అన్నారు. గవర్నమెంట్ కళాశాలలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, అంబేద్కర్ యూనివర్సిటీ కోఆర్డినేటర్గా 6 సంవత్సరములు నేను మన గవర్నమెంట్ కాలేజ్ ములుగులో పనిచేశాను. నేను పనిచేసినటువంటి సమయంలో గౌరవనీయులు కేసీఆర్ గారు అప్పటి జిల్లా ప్రెసిడెంట్ కోలా జనార్దన్, కటంగూరి సత్యనారాయణ రెడ్డి గారిని నా వద్దకు పంపించి నన్ను రప్పించుకున్నారు. మీరు ఉద్యోగాన్ని రిజైన్ చేసిన తర్వాత మాత్రమే నాతో మాట్లాడాలి అని ఆదేశించారు. ఇక మీరు వెళ్ళిపోండి అనేసరికి నేను తిరిగి వచ్చేసాను. వచ్చిన తర్వాత రిజిగ్నేషన్ చేసేసి దాదాపు 15 రోజుల్లోపు మా ఆర్జేడీ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మరి ఉంది సార్ అంటే, నాయక్ గారు మీరు సౌమ్యులు, మీరు రాజకీయానికి పనికిరారు అనేటువంటి విధంగా మా ఆర్జేడీ గారు స్వయంగా చెప్పారు. అలాంటి వ్యక్తి మాట తీసేసి నేను అప్పటికప్పుడే రిజిగ్నేషన్ ఇచ్చేసాను. 2019 వచ్చేసరికి సార్ ఇక మీకు దండం, ఇక మీరు ఇవ్వలేరు, మీతోని కాదు, మళ్ళీ చంద్రలాల్ బతికే ఉన్నాడు, ఇక అతనికి ఇస్తారు నాకు తెలుసు, అది ఇక నేను అసమ్మతి అనేటువంటి విధంగా కొంతమందిని కూడగట్టాను. అప్పుడు గోవింద్ నాయక్, వీళ్ళు రూప్ శంకర్, మేమంతా కలిసి 4-5 ఇక నేను రూప్ శంకర్ పెట్టుకున్నాం డబ్బులు. నేను దాదాపు 30-40 లక్షలు నేను పెట్టాను. ఇక అసమ్మతి అనేటువంటి విధంగా ఇక నాకు రాకపోయినా పర్లేదు కానీ నేను ఈసారి ఎమ్మెల్యే చూద్దామనే ఉద్దేశంతో నేను వస్తున్నానని డాక్టర్ గారు ఆయన చెప్పేసరికి మొత్తానికి ఆయన ఆ ఉద్దేశంతో మేము నడిచాము. మొత్తానికి